బైబిల్ స్టూడెంట్. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో బైబిల్ స్టూడెంట్ వీక్షకులకు వందనములు. ఒక వ్యక్తి ఉన్నాడు. తన జీవితకాలమంతా ఎంతో కష్టపడి ఉద్యోగం చేసి ఎక్స్ట్రా డ్యూటీస్ చేసి డబ్బులు దాచుకొని మంచి ఇల్లు కట్టుకున్నాడు. ఇక తాను సంపాదించిన ఆస్తి లెక్కించగా 50 కోట్లు మిగిలింది. ఇప్పుడు నా ఆస్తిని నేను నాకు ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తాను, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను అని అనుకున్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఒక వ్యక్తి తన ముందు వచ్చి నిల్చున్నాడు. అప్పుడు అతను అడిగాడు, ఏయ్, ఎవరు నువ్వు? నా పర్మిషన్ లేకుండా లోపలికి ఎలా వచ్చావు అని అడిగాడు. అతడు అన్నాడు, నేను చావుని, నిన్ను తీసుకెళ్లడానికి వచ్చాను. అది విన్న యజమాని ఒక్కసారిగా షాక్ అయ్యాడు. నేను ఇప్పుడే నా ఆస్తిని లెక్కించాను, ఎంజాయ్ చేయకుండానే నన్ను తీసుకెళ్తావా? నాకు కాస్త టైం కావాలి అని అడిగాడు. లేదు లేదు, అలా కుదరదు అన్నాడు. మరి నా ఆస్తిలో 25 కోట్లు తీసుకో, 1 డే టైం కావాలి అని అడిగాడు. అందుకు చావు ఒప్పుకోలేదు. పోని మొత్తం తీసుకో, 1 అవర్ టైం కావాలి అని అడిగాడు. అప్పుడు చావు కుదరదు అన్నాడు. యజమాని, సరే నేను వస్తాను, 1 మినిట్ టైం ఇవ్వు అనంటే సరే అన్నాడు. అప్పుడు ఆ యజమాని పరిగెత్తుకుని వెళ్లి ఒక పెన్ పేపర్ తీసుకొని రాస్తున్నాడు. ఇంతకీ అతను రాసింది ఏంటంటే, ఎన్ని కోట్లున్నా 1 నిమిషం కూడా కొనలేమని. అవును, మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా 1 క్షణం కూడా కొనలేము. లూకాసు వార్త 12వ అధ్యాయం 19వ వచనం నుండి 23వ వచనం వరకు గమనిద్దాం. నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుదననుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు అలాగనే ఉండునని చెప్పెను. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? చనిపోతే ఈ డబ్బు, చదువు, బంధువులు మన ఆత్మను రక్షింపలేరు. ఈ కరోనా టైంలో ఎన్నో గుణపాఠాలు మనిషి నేర్చుకుంటున్నాడు. కోవిడ్ వస్తే ఎంతో ప్రేమించే స్నేహితులు దగ్గరికి రారు. హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్ చేయాల్సిన వారు ఒకవేళ తమకు సోకుతుందని భయంతో వారు పట్టించుకోవట్లేదు. ఒకవేళ జాయిన్ అయితే కొన్ని లక్షలకు పైగా బిల్ వేస్తున్నారు. ఈరోజు అవి కట్టలేని పరిస్థితి. చనిపోతే చివరికి ఆ శవాన్ని వదిలిపెట్టిపోతున్నారు. ఈ బాడీకి గ్యారంటీ లేదు, కానీ ఒక్క అవకాశం ఉంది. బాడీ లోపల ఉన్న ఆత్మ నిత్యాగ్నికి వెళ్లకుండా రక్షించే ఒక మార్గముంది. అదే యేసయ్య వద్దకు రావడం. సమయముండగానే పాపం, స్వార్థం, గర్వం విడిచి మహోన్నతుడైన దేవుని పాదాలు పట్టుకుంటే ఆయన నీడలో చల్లగా ఉంటాము. ఈ ఉగ్రత నుండి తప్పించబడతాం. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను తప్పించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.